హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 48. ఈ పర్టికులర్ వీడియోలో జ్ఞానయోగం గురించి వివరించబోతున్నాను. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఉద్ధవుడికి అన్నది వివరించాలన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపం. ప్రతి జీవిలో ప్రతి వస్తువులో భగవంతుడు సర్వాంతర్యామిగా ఉండటం వల్ల ఏ జీవిని నిందించినా హింసించినా అది భగవంతుని హింసించి నిందించినట్టే అవుతుంది. భగవంతుడు వేరు, ఈ జీవుల ప్రపంచం వేరు అనుకునే వ్యక్తి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉండిపోతాడు. ఈ చరాచర ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులు అన్ని రకాల వస్తువులు ప్రకృతి సంబంధించిన ప్రతిరూపాలే. ఈ ప్రకృతి అనేది భగవంతుడి మాయతోనే పుట్టింది గనుక ప్రకృతి దానితో పాటు దాని ప్రతిరూపాలైన ఈ ప్రపంచం అంతా మిథ్యే. మానవులకు స్వప్నంలో కనిపించిన విషయాలన్నీ సత్యాలుగా అనిపించినా మెలకు వచ్చేసరికి అవన్నీ మిథ్య అని తెలుసుకున్నట్టుగానే జ్ఞానోదయమైన వ్యక్తికి ఇదంతా మిథ్యే అని తెలుస్తుంది. మిథ్య కాకుండా నిత్యంగా సత్యంగా ఉండేది కేవలం ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవటమే జ్ఞానం. ఆత్మ అనేది సహజంగా పవిత్రమైనది. అయితే ఇది దేహంతో, ఇంద్రియాలతో, ప్రాణంతో కలిసి ఉండటం వలన వాటి మాయాస్వరూపాన్ని గ్రహించి అజ్ఞాతంతో సంసారిగా అవుతుంది. దేహానికి, ఇంద్రియాలకి, మనసుకి కలిగే సుఖదుఖాలని అనుభవాలని తనగానే భావించి ఆ ఆత్మ భరిస్తుంది. అది అజ్ఞాతతో ఉండడం వల్ల దేహమే నేను అనే భ్రమను పొంది ఈ శరీరంతో వియోగాన్ని సహించలేక తిరిగి మరో శరీరాన్ని పొంది ఈ లోకంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా జన్మ పరంపరలు జీవుడికి ఏర్పడుతుంది. ఈ పునర్జన్మ లేనివి ఆత్మకే తప్ప శరీరానికి కాదు. ఉద్ధవ, జీవాత్మ నిత్యమైనది కనుక దానికి చావు పుట్టుకలు ఉండవు. సుఖదుఖాలు, జనన మరణాలు ఇవన్నీ జీవుణ్ణి ఆశ్రయించి ఉన్న అహంకారానికి చెందినవి. ఈ మాయావరణ తొలగిపోవటాన్నే ముక్తి పొందటం అంటారు. సద్గురువు అనుగ్రహంతోనే జ్ఞానం లభించి జీవుడికి మాయావరణ తొలగిపోతుంది. నిరంతరం వేదాధ్యయనం, తపస్సు, మహాపురుషులు బోధనలు మీద భక్తి విశ్వాసాలు, ఆత్మన్యూనతి, ఆది మధ్యంతరహితుడై ఉండేది ఆ పరబ్రహ్మయే అన్న విశ్వాసం ఉంటే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. పరబ్రహ్మ ప్రకృతి చేష్టలకు ఏమాత్రం చలించడు, మార్పు చెందడు. కనుక సాధకుడు నా మీదే మనసు నిలిపి పరబ్రహ్మ నిత్యతత్వాన్ని గ్రహించి సాధువులు, సజ్జనులు సాంగత్యం చేస్తూ పుణ్యతీర్థాలకు వెళ్ళి సకల భూతాలలో నన్ను, నాలో సకల ప్రపంచాన్ని దర్శిస్తూ సమదర్శులుగా అనన్య భక్తితో నన్ను సేవించాలి. ఉద్ధవ, ఇదే భాగవత ధర్మం. దీని ద్వారా తప్ప మరో మార్గం ద్వారా నన్ను ఎవరూ చేరుకోలేరు అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి త్రిగుణాల తత్వం గురించి ప్రబోధించాడు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.